ప్రజా సమస్యల పరిష్కారం కొరకే సిపిఐ ప్రజా చైతన్య యాత్రలు అని సిపిఐ పట్టణ కార్యదర్శి పంతం రవి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ రోజు సిపిఐ పార్టీ సిరిసిల్ల పట్టణ సమితి ఆధ్వర్యంలో సిరిసిల్ల కార్మిక వాడలైన బివైనగర్ జెండా చౌరస్తా నుండి పట్టణ కార్యదర్శి పంతం రవి ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ పట్టణ కార్యదర్శి పంతం రవి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందాయని వారు అన్నారు. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము దేశ సంపద మరియు సహజ వనరులను గంపగుత్తగా కార్పొరేట్ సంస్థలకు మరియు అంబానీ ఆదాలకు అప్పజెప్పితోందని, అదే క్రమంలో దేశంలోని సామాన్య మధ్యతరగతి ప్రజలు జీవించడానికి కూడా వీలు లేకుండా అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలను పెంచారని, భారత రాజ్యాంగం కల్పించిన జీవించడానికి కావాల్సిన విద్య, వైద్యము, గూడుగుడ్డ ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని వారు ఆరోపించారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలని ప్రజా చైతన్య పాదయాత్రలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగానే ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బివైనగర్ జెండా చౌరస్తా నుండి ఈ చైతన్య యాత్ర ప్రారంభమవుతూ ఉంది. మరి మిత్రులారా, మనం చూసినట్లయితే దేశంలో మోడీ అధికారంలోకి వచ్చి నుండి కూడా దేశ సంపదను, సహజ వనరులను తన అనన్య మిత్రులైన ఆదాని, అంబానీలకు అప్పచెప్తా ఉన్న ప్రయత్నం కనబడతా ఉంది. ఇప్పటికే గతంలో ఉన్న ఏదైతే మన సంపదలు ఉన్నాయో వాటన్నిటి కూడా గంపగుత్తగా ఇప్పటికే ఆదాని, అంబానీలకు అప్పచెప్పాడు. అదే క్రమంలో సామాన్య మధ్యతరగతి ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలు కనీసం 2 పూటల తిండి తినడానికి కూడా నోచుకోకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాడు. మనం ఈ మధ్య కాలంలో చూసినట్లయితే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి కనీసం సామాన్య మానవులు తినడానికి కూడా నోచుకొని దౌర్భాగ్యం భారతదేశంలో కనబడతా ఉంది. మరి అదే క్రమంలో మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి ఓట్లు వేసి గెలిపించిన బండి సంజయ్ గారు ఏదైతే ఉన్నారో ఆయన తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే బొట్టు గాజులు స్కూళ్లలో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం, అదే క్రమంలో బీజేపీకి సంబంధించిన ఇంకో ఎంపీ గారేమో నేను వాడవాడలా గ్రామాన నేను శివాజీ విగ్రహాలు పెడతానని చెప్తా ఉన్నాడు. మేము అడిగేది శివాజీ విగ్రహాలు కాదు, మేము అడిగేది గుళ్ళు కాదు. మేము ఏమైనా అడుగుతున్నాం అంటే మా సమస్యలు పరిష్కరించండి, మాకు ఉపాధి చేయించండి, మా పిల్లలకు విద్యా వైద్యం అందించండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కనుక ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాలుగా ఒకటి తర్వాత ఒకటి అబద్ధాల మీదనే ఆయన ఒక మనుగడ కొనసాగిస్తుండు. అందుకని ఆ అబద్ధాల ప్రభుత్వ విధానాలన్నీ బట్టబయలయ్యి ఇవాళ అనేక రూపాల్లో ఇలా రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాల రూపంలో, ఇలా కాక్రోస్ రూపంలో విద్యార్థి వ్యతిరేక, యువజన వ్యతిరేక విధానాలు మనకి ఇలా కనబడుతూ ఉన్నాయి. ఇవాళ కార్మిక వ్యతిరేక విధానాలు మొత్తం దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. అన్ని రకాల నిత్యావసర వస్తువులు ధరలు పెంచి మరి పేద ప్రజలను అడ్డువిరుస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ యొక్క అధిక ధరలకు వ్యతిరేకంగా, నిరుద్యోగానికి వ్యతిరేకంగా, మొత్తం కార్మిక వ్యతిరేక విధానాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ యొక్క ప్రజా చైతన్య యాత్రల్ని భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఈ యొక్క చైతన్య యాత్రల్ని చేపట్టింది. అంతిమంగా బీజేపీ ప్రభుత్వాన్ని గద్ద దించేంత వరకు కూడా ఈ యొక్క ప్రజా చైతన్య యాత్రలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం ఏదైతుందో ఆ చట్టంతో దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది జీవనోపాధి పొందుతూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని బడ్జెట్ తగ్గించడంతో ఆ యొక్క నిర్వీర్యమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ఇవాళ ఉపాధి హామీ చట్టాన్ని తీసేసి బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత అనేక తప్పుడు కాగితాలు, తప్పుడు లెక్కలు చూపుతూ ప్రజలను భ్రమించే విధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఉంది. అందుకే ఇవాళ అంత ప్రధానంగా చెప్తుంది ఏంటంటే ఈ బీబీజీ రామ్జీ చట్టంలో 125 రోజులు పని కల్పిస్తామని ఇవాళ మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది శుద్ధ తప్పు అని కమ్యూనిస్ట్ పార్టీకి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 100 సంవత్సరంలో 125 రోజులు కనుక పని కల్పిస్తే దేశంలో 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం ఉంది. కానీ
ఉపాధి హామీ చట్టంలో 100 రోజులు పని కల్పిస్తేనే ఆ పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించక కార్మికులకు చెల్లించాల్సిన డబ్బులు కేటాయించకపోవడం మూలంగా అనేక మంది కార్మికులు ఉపాధి హామీ చట్టం అంటే ఏవగించుకునే పరిస్థితి ఇవాళ బీజేపీ తీసుకొచ్చింది. చెప్పడం వేరు, చేతలు వేరు. ఇవాళ ఉపాధి హామీ చట్టం పూర్తి స్థాయిలో కనుక అమలు అయితే కనుక దేశంలో 15 కోట్ల మంది ఇంత పేదరికంతో, దరిద్రంతో, వలసలతో ఉన్నటువంటి వాళ్లకు జీవనోపాధి దొరుకుతుందని ఆనాడు తీసుకొచ్చిన చట్టం. ఆ చట్టాన్ని ధ్వంసం చేయడానికి, ఆ చట్టాన్ని సర్వనాశం చేయడానికి 15 కోట్ల మంది ఉపాధి కార్మికుల నోట్ల మట్టి కొట్టడం కోసం ఇవాళ బీజేపీ ఇవాళ కొత్త చట్టాలను తీసుకొచ్చి ఆ చట్టాల్లో ఇవాళ పరికరాలు పెట్టి పనిచేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకురావడం అంటేనే ఇవాళ అదాని అంబానీల యొక్క పరిశ్రమల కోసం, అదాని అంబానీల యొక్క పరికరాల కోసం, అదాని అంబానీలకు ఇవాళ దేశంలో వనరులు దోపిడీ చేసే విధంగా, దోపిడీకి ఉపయోగపడే విధంగా ఇవాళ భారత రాజ్యాంగాన్ని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే ఇవాళ మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక, భారత రాజ్యాంగాన్ని ముట్టుకున్నాడు ఎవడు కూడా పూర్తి కాలంలో పరిపాలన ఉన్నటువంటి వాడు లేడు. భారత రాజ్యాంగాన్ని ముట్టుకుంటే దేశమంతటా అగ్ని గుండెబెడతాని ఇవాళ ఈ సందర్భంగా చెప్తున్నాం. భారతదేశంలో ఉన్న దళారీ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలను చైతన్యవంతం చేయడం కోసమే ఇవాళ సిరిసిల్ల పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో ఈ ప్రజా చైతన్య యాత్రను కొనసాగిస్తున్నాం. ఖబర్దార్ మోడీ ప్రభుత్వమా, వెంటనే నీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా, నీ పని పద్ధతులకు వ్యతిరేకంగా, నువ్వు చట్టాలను ధ్వంసం చేసే విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు కూడా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.